ఈరోజు 59వ జన్మదినోత్సవం అత్యంత ఘనంగా జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంగా అన్నగారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా ఇవాళ మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో చూస్తే ఆ అభినందన వెల్లువ కావచ్చు, అన్నకు జన్మదిన శుభాకాంక్షల యొక్క ప్రవాహాన్ని చూస్తుంటే ఒక వ్యక్తి, మనందరం కూడా జన్మదినాలు చేసుకుంటాం, కానీ ఒక వ్యక్తి ఇంతమంది అభిమానాన్ని చొరగొంటాడా అన్నది నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. హ్యాట్సాప్ అన్న, ఇంతమంది అభిమానాన్ని చొరగొన్నటువంటి మీరు నిజంగా మాకు చాలా సంతోషం వేస్తుంది. ఇవాళ మార్నింగ్ నుంచి కావచ్చు లేదా మిగతా కార్యక్రమంలో కావచ్చు, ఆ సూర్యుని యొక్క కిరణాలు ఈ నేలను ముద్దాడక ముందే ఈ అన్న యొక్క శుభాకాంక్షల వెల్లో మన అందరినీ తడిపేస్తున్నటువంటి నిజంగా గొప్ప మనసున్నటువంటి వ్యక్తి మన రగన్నగా నేను భావిస్తున్నాను. మనందరూ చాలామంది చెప్పారు, చాలామంది ఏమన్నారంటే రగన్నకు ఈ ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ ఉంది అన్నారు. నేనైతే ఒక 3 ఫ్యాక్టరీలు అన్న శరీరంలోనే చూశాను. దయచేసి మీరు వింటా అంటే చెప్తా. అన్న శరీరంలోనే ఒక 3 ఫ్యాక్టరీలు ఉన్నాయండి. ఒకటేమో షుగర్ ఫ్యాక్టరీ వారి నోట్లో ఉందండి, చెప్తాను దాన్ని కూడా. ఒకటేమో లవ్ ఫ్యాక్టరీ ఈ హృదయంలో ఉంది. ఒకటేమో ఐస్ ఫ్యాక్టరీ ఈ నెత్తిలో ఉందండి. ఎందుకంటే ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎంత అద్భుతంగా, ఎంత తీయగా మాట్లాడతారండి ఆ మాటలు. మనం చూసినట్టయితే ఆయన మాటలు మాట్లాడుతుంటే ఎంతో అందంగా, ఎంతో తీయగా, ఎదుటివాడు ఈయన మీద యుద్ధానికి వచ్చిన వాడు కూడా కత్తి దింపేసి కాళ్ళు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చేటటువంటి చక్కటి మాటకారితనం అన్న. అదే షుగర్ ఫ్యాక్టరీ అన్న నోట్లో ఉంది. లవ్ ఫ్యాక్టరీ అందరినీ ప్రేమించే గుణం. ఎంత చక్కటి హృదయం అంటే చిన్న పెద్ద ప్రతి వాళ్ళని ప్రేమించే గుణం. ఇక్కడ పెద్దలందరి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఎంత చక్కటి హృదయం, ఎంత చక్కటి మనస్సు. అలాంటి గొప్ప మనసు ఉన్నటువంటి అన్న చక్కటి రెండో ఫ్యాక్టరీ అయినటువంటి ఆ లవ్ ఫ్యాక్టరీ కూడా అన్న హృదయంలో ఉంది. అదేవిధంగా ఐస్ ఫ్యాక్టరీ. ఎప్పుడన్నా గొడవపడంగా చూసారా? ఎప్పుడన్నా గొడవపడంగా చూసారా? ఎప్పుడూ గొడవపడరు. అంత చల్లగా ఉంటారు, అంత హ్యాపీగా ఉంటారు. ఓకే, అలాంటి అన్న ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని, మా మధ్యలో ఉండాలి, అన్న సంతోషంలో మేము కూడా భాగంగా ఉండాలని కోరుకుంటూ అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.